గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఎక్కడున్నాం తెలుసా? వస్తా ఇటు 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 ఏది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కళాగారు గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. ఏది చెప్తాడా చెప్తున్నా ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఒకసారి మాట్లాడే కాదు ఒకే అనుకో. టైం పట్టిద్దా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎండాకాలం సెలవులు అయితే అన్నయ్య ఇంట్లో 3 రోజులు అయిపోయినాయి. చెల్లెల ఇంట్లో 2 రోజులు, అన్నయ్య వాళ్ళ ఇంట్లో 3 రోజులు అయిపోయినాయి. కోదాడు వచ్చినాం అనమాట. చెల్లెల ఇంట్లో కూచిపూడి 2 రోజులు అయిపోయింది. ఇలా అయితే మా ఇంటికి పోతున్నాం. ఇంకా నెక్స్ట్ టూర్ ఒకటి ఉంది, మా అమ్మ వాళ్ళ ఊరుందనమాట. కానీ అది ఇప్పుడు పోము, జూన్లో పోతాం. స్కూల్ పెట్టే ముందు పోతాం అనమాట. పోయి ఒక వారం వాళ్ళ క్యాంప్ వేస్తే ఇక పిల్లగాల సెలవులు అయిపోతాయి. పిల్లగాలతో పాటు మాకు కూడా సెలవులు అయిపోతాయి. వాళ్ళు బల్లో పోతారు, మేము చెగలో పోతాం. సద్యం రాజా చాలా మిగిలింది. పురుగులని అన్నంగా లేదు, అందుకే ఇది కరెక్ట్గా చేసిన అనమాట. ఇక ఇది గోధుమ రవ్వ ఉప్మా, అది మామిడికాయ వచ్చింది. ఇన్ని రకాలు అడుగుతుంటారా? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అంటారని చేసినాం. ఓకే, ఇప్పుడు నేను మాడతా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము రామకృష్ణపురంలో ఒక 3 రోజులు ఉన్నాం. అక్కడ ఫంక్షన్ చేయబట్టి దాని తర్వాత కోదాట్లో ఒక 4 రోజులు ఉన్నాం. కోదాట్లో 4 రోజులు ఉన్నాం. అయితే నా కొడుకు నన్ను అడిగిన అనమాట, నాన్న అందరు సెలవులకు పోతున్నారు, మరి నేను కూడా సెలవులకు పోతా అంటే వాడిని ఒక్కరిని పంపించలేము ఫ్రెండ్స్. కాకపోతే పిల్లగాడు కోరిక తెచ్చారు కదా, వాడి కోరిక కోసం కోదాట్లో 4 రోజులు, రామకృష్ణపురంలో 3 రోజులు. ఇవాళ కూచిపూడి 3వ రోజు. ఇవాళకి 3వ రోజు. కానీ ఈరోజు పొద్దున్నే బయలుదేరుతున్నాం. ఇక మా ఇంటికాడ నుంచి మా ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. హోమ్ సిక్ అన్నమాట. ఇక బయలుదేరినాం. ఇప్పుడే పొద్దున్నే రెసిస్టర్. నేను సాయంత్రం పోదాం అనుకున్నాను, కానీ ఎండకి అంటే సాయంత్రం 6 గంటలకి కళ్ళలో పురుగులు పడతాయని మరి కూచిపూడి నుంచి చాలా దూరం, 60-70 కిలోమీటర్లు. ఇక ఇప్పుడు పొద్దున్న 7:30 అయింది. లేచినాం, బర్ర రెడీ అయినాం. ఇంకో ఉప్మా ఏదో ఒకటి రాత్రి మిగిలిన సద్దన్నాన్ని తాలింపులో పోసుకొని కట్ రైస్ అంటే దాని పేరు. నీ యొక్క బర్ర తింటున్నాం. తిని బండి ఎక్కితే 10 అయింది. 10 దాకా ఏ పోస్ట్ కూడా రావు, ఎందుకంటే డ్రైవింగ్లో రావు కాబట్టి. ఇంకా అది ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ జూన్ ఫస్ట్ వారంలో శ్రీపురం ప్లాన్ ఉంది. అది 10 రోజులు ఉంటాం, వారం ఉంటాం అటు ఇటు ఆడ. మా అత్తగారు ఊరు కాబట్టి. అత్తగారు అవి చూడండి, హాయ్ చెప్పు. అమ్మ బాగా చెప్పింది నువ్వు. అది విషయం. ఇక పోతే నాకు కూడా ఆకలి అవుతుంది. అబ్బో ఇది మళ్ళీ అడుగు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతారు, లేకపోతే నాయనమ్మ ఇంటికి పోతారు. మేనత్తల ఇంటికి పోతారు, కొంతమంది మేనమాల ఇంటికి పోతారు, కొంతమంది పెదనాన్న ఇంటికి పోతారు, కొంతమంది పిందుల ఇంటికి పోతారు, కొంతమంది అమ్మ ఇంటికి పోతారు, కొంతమంది నాయనమ్మ ఇంటికి పోతారు. వండర్లా పోవాలని కోరిక ఉంది ఫ్రెండ్స్. ఆ కోరిక చచ్చిపోయింది మాకు. ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోలు చూసి అవి ఎగిరేయి దూకేయి ఈ పిల్లగాలు నేర్చుకొని ఆ వాటల్లో మనం పోలేము. అందుకనే భయమైంది. ఖమ్మంలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, రేపు ఎల్లుండి పోతాం. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా బాయ్ హ్యాపీ జర్నీ అని చెప్పండి. మీరు ఎక్కడికి పోయారో కామెంట్ చేయండి.